తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయమున కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకు, ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరుమణులకు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. ప్రార్థించే ముందు కొద్ది నిమిషంలో ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకొని ప్రార్థనలోకి ముందుకు సాగదాం. దేవునికి స్తోత్రం. స్తుతి చేయుటే కాదు ఆరాధన, దేవుని పని చేయుటయే ఆరాధన. స్తుతి చేయుటే కాదు ఆరాధన, దేవుని పని చేయుటయే ఆరాధన. గమనించు దేవుని మనసులో ఆవేదన, వినిపించు ఈ సువార్తను ప్రతి వీధిన. వర్క్ ఈజ్ వర్షిప్, దేవునితో ఫెలోషిప్. వర్క్ ఈజ్ వర్షిప్, దేవునితో ఫెలోషిప్. ఆరాధన ఆరాధన, ఆత్మను రక్షించుటయే ఆరాధన. ఆరాధన ఆరాధన, ఆజ్ఞను నెరవేర్చుటయే ఆరాధన. స్తుతి చేయుటే కాదు ఆరాధన, దేవుని పని చేయుటయే ఆరాధన. పెదవులతో ఘనపరచి కూర్చుని లేస్తే సరిపోదు, మోకరించి ప్రార్థన చేస్తే పాపి మారడు. పెదవులతో ఘనపరచి కూర్చుని లేస్తే సరిపోదు, మోకరించి ప్రార్థన చేస్తే పాపి మారడు. ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలి. అర్పణ ఆరాధనలు దేహంతో జరగాలి. మనకున్న అవయవాలు ప్రభు పనిలో అరగాలి. ఆరాధన ఆరాధన, ఆత్మను రక్షించుటయే ఆరాధన. ఆరాధన ఆరాధన, ఆజ్ఞను నెరవేర్చుటయే ఆరాధన. స్తుతి చేయుటే కాదు ఆరాధన, దేవుని పని చేయుటయే ఆరాధన. ఆత్మల రక్షణ మరచి ఆచరిస్తేనే సరిపోదు, ఆజ్ఞ మరచి ఆరాధిస్తే పాపి మారడు. ఆత్మల రక్షణ మరచి ఆచరిస్తేనే సరిపోదు, ఆజ్ఞ మరచి ఆరాధిస్తే పాపి మారడు. ఆత్మను రక్షించే వాక్యం ప్రకటించాలి. బైబిల్ బాగా నేర్చుకొని లోకానికి వెళ్ళాలి. దేహాన్ని దేవుని సేవకు సజీవంగా ఇవ్వాలి. ఆరాధన ఆరాధన, ఆత్మను రక్షించుటయే ఆరాధన. ఆరాధన ఆరాధన, ఆజ్ఞను నెరవేర్చుటయే ఆరాధన. దేవునికి మహిమ కలుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. మహాగరుడ, మహోన్నతుడు తండ్రి, జీవము గల తండ్రి, జీవాధిపతి, మీకే వేలాది కోట్లాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. రాత్రంతా ప్రభా నీ కృప, నీ కాపుదల, నీ వాత్సల్యత మా పైన కుమ్మరించి తండ్రి, రాత్రంతా మీరు మమ్మల్ని కాపాడి ఈ ఉదయకాల సమయం తిరిగి లేచి మిమ్మల్ని స్తుతించుటకును, మిమ్మల్ని ఆరాధించుటకు తండ్రి, ఈ దినం నీ చిత్తం మా జీవితంలో జరుగుటకు తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఈ దినాన్ని మాకు ప్రసాదించినందుకు వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృపనే తండ్రి. దయతో మా పాపదోష అతిక్రమను క్షమించు తండ్రి, నూతనపరచు తండ్రి.
నీ ప్రేమ దినదినము నూతనమైనది ప్రభా. శాశ్వతమైన నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి నేను స్తుతిస్తూ వేడుకొనుచున్నాను తండ్రి. మీకు వందనాలు ప్రభా. ఈ దినము నా దేవ తండ్రి ప్రభా, విసుగక నీ పాసనలో మొరపెడుతున్నాను తండ్రి. రాజు అయిన నా దేవ, ప్రభులకు ప్రభు అయిన తండ్రి, నిత్యుడగ తండ్రి, సమాధానకర్త, ఆలోచన చెప్పు దేవుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, మా హృదయాలను శుద్ధీకరించు తండ్రి. ఇదిగో ప్రభా, ఈ దినమంతా నీ ప్రేమతో, నీ జ్ఞానంతో, నీ పరిశుద్ధతతో మేము బ్రతుకున్నట్లు దీవించు తండ్రి. గడిచిన వారం నుంచి ఈ వారం వరకు, ఈ చివరి నెలలో ప్రభా, ఈ నెల చివరిలో ప్రభా, ఈ 30 తారీఖున మమ్మల్ని ప్రభా పెట్టిన విధానానికే మీకు వందనాలు తండ్రి. ఈ నెలంతా మీరు కాపాడిన కాపుదల, చేసిన మేలు, అద్భుత ఆశ్చర్యకార్యాలను బట్టి స్తోత్రాలు. బలహీన స్థితిలో ఉన్న మమ్మల్ని, నా కుటుంబాన్ని మీరు బలపరిచి కాపాడినందుకు స్తోత్రాలు. అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదలిచ్చి ప్రభా, ప్రతి ఒక్క ఆర్థిక విషయంలో మీరు మాకు సహాయం చేసి నన్ను, నా కుటుంబాన్ని అంతటినీ పోషించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభా, ప్రతి పనిలో తోడుండి, ప్రతి ప్రయాణంలో తోడుండి, కంటికి కనుపాపలే ప్రభా నన్ను, నా ఇంటి వారిని, మా సంఘాన్ని, విశ్వాసికులు, ఏకీభవిస్తున్న సహోదరులందరినీ మీరు క్షేమంగా ఉంచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. క్రీస్తు నామంలో కృతజ్ఞత, ఆస్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వందనాలు ప్రభా. ఇదిగోనైనా అల్పమైందని, స్వల్పమైందని, ఎన్నికేలేనటువంటి మా బ్రతుకులు మీరు ప్రేమించి, మీరు మాకు ఇచ్చిన రక్షణ బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగోనైనా సార్వత్రిక సంఘాల నిమిత్తమై మానకు అడుగుతున్నాను తండ్రి. తండ్రి సేవ చేస్తున్న సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయండి. వారిని, వారి కుటుంబాన్ని, వారి సంతానాన్ని దీవించు తండ్రి. ఎంతోమంది ప్రభా నీ యొక్క సేవలో, కష్టములో ప్రభా నష్టాలు అనుభవిస్తున్న గొప్ప ఆదరణ మీరు వారికి అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలైనా. అపోస్తలులు పౌలు గారు నీ సేవలో నీతో ప్రభా ఎన్నో క్రీస్తుకు సహానుభవంగా ప్రభా సమానంగా ఎన్నో శ్రమలు అనుభవించారు. ఆయన మీరు ఆదరించినట్టు ఆదరణతో ప్రభా నేటి మీకోసం బ్రతుకుతున్న యథార్థ సేవకుల్ని మీరు ఆదరించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. అలాగే విశ్వాసుల కుటుంబాలను బలపరుచున్నాను. విశ్వాసంలో బలహీనలై, అయ్యా పరిశుద్ధతలో బలహీనలైపోతే వెనుదిరిగిపోతున్న నా సహోదరులని మీరు లేవనెత్తమని, వారి కుటుంబాలు మీరు కట్టమని, వాళ్ళ బిడ్డలను దీవించని, వాళ్ళ ఆత్మీయ జీవితాలను మీరు వృద్ధి చేయమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి. మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాను. అలాగే తన నూతన ఆత్మను మీరు బలపరచు ప్రభు. అయ్యా ప్రభు, నూతనంగా రక్షింపబడుతున్న బిడ్డలు ప్రభు నీ ప్రేమలో, నీ వాత్సల్యతలో, వాక్యంలో వృద్ధి పొందినట్లు, విశ్వాసంలో స్థిరపరచబడినట్లు మీరే కృప చూపించమని క్రీస్తునామములో అడుగుతున్నాను తండ్రి. వందనాలు ప్రభా. అలాగే తండ్రి ప్రభా, మనుషులందరి కొరకును కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల వారిని నశించిపోతున్నాను. మీరు కాపాడినైనా రాబోయే ఉగ్రతను తప్పించే దేవుడు మీరు మాత్రమే తండ్రి. కాపాడండి ప్రభా. నా భారతదేశాన్ని బట్టి స్తోత్రాలనైనా. నీ చిత్తంలో నా దేశాన్ని పహాసన సమర్పిస్తున్నాను తండ్రి. నా దేశాన్ని పరిపాలించే నాయకుల, అధికారులను బట్టి స్తోత్రాలు. వారికి క్షేమం దయచేయండి. వాళ్ళకి మంచి వివేకాన్ని, బుద్ధిని కలిగి చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. అదేవిధంగా తండ్రి, చీకటిలో నశించిపోకుండా నా దేశం ప్రజలు మీరు కాపాడమని నీ పాసనలు వేడుకొనుచున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి, మీరు కృప చూపించండి, దయ చూపించండి ప్రభు. నా దేశంలో యవ్వనస్తులు మీరు కాపాడు తండ్రి. యవ్వనకాలం తన జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. చాలామంది సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు ప్రభు. అయ్యా కాపాడు తండ్రి. వాళ్ళ శరీరాలు దుష్టుని చేతుల నుంచి వాళ్ళ ఆత్మను మీరు కాపాడు నాయన. ఏ ఒక్కరు నశించుకొని చిత్తం కాదు ప్రభు. అవును ప్రభు, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వారికి నీ సువార్త అందమన్నట్లు కృప చూపించు నాయన. అయా నీ వాక్యం వాళ్ళని ఆకర్షింపబడినట్లు దీవించు తండ్రి. అలాగే నా తండ్రి, ప్రతి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలనైనా. మా బంధుమిత్రులు ప్రభు, మా రక్త సంబంధికులు, మా ఇరుగు పొరుగు వారు ప్రభు, అయ్యా ప్రభు, మమ్మల్ని ద్వేషించువారైనా, మమ్మల్ని శత్రువుగా భావించేవారైనా అయ్యా ప్రభు, ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తున్నాను. వారికి క్షేమం దయచేయండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. ఇదిగోనైనా మరి నీ చిత్తంలో వాళ్ళ కుటుంబాలకు రక్షణ దయచేయండి ప్రభు. నా ఇరుగు పొరుగు వారితో మీరు మాట్లాడండి ఆయన. అయ్యా ప్రభా, మా క్రియలను బట్టి, వాక్యానుసారంగా బ్రతకడం బట్టి వాళ్ళు మారు మనసు పొందే విధంగా మా బ్రతుకు, మా ఆలోచన, మా పరివర్తన ఉన్నట్లు మీరు దీవించునైనా.
మీకే స్తోత్రాలు నేను. అలాగే తండ్రి మా తోటి సహోదరులను మీరు దీవించండి ప్రభా. వాళ్ళ విశ్వాస జీవితాన్ని మీరు వృద్ధి చేయండి, పరిపూర్ణమైన రక్షణలోకి నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలు. మా తల్లిదండ్రుల సహోదరులు కూడా మీరు దర్శించమని, వారికి మంచి ఆరోగ్యాన్ని క్షేమం దయచేయమని వేడుకుంటున్నాను నేను. మీకే స్తోత్రాలు నేను. అలాగే తండ్రి అనారోగ్య పరిస్థితులను ప్రతి బిడ్డను మీరు స్వస్థపరిచినాను. క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డలు మీరు తాకండి తండ్రి. పక్షవాతంతో బాధపడుతున్న తల్లిని మీరు తాకు తండ్రి. అలాగే తన బీపీలు షుగర్లతో బాధపడుతున్న వారిని మీరు తాకండి నేను, స్వస్థపరచునైనా. ఈరోజు మీ మాట వినకపోవడం వల్ల ఈ అనారోగ్య పరిస్థితులు దయతో క్షమించి ప్రభు నా ప్రజలు మీరు కాపాడమని వేడుకుంటున్నాను నైనా. అలాగే గర్భిణీ స్త్రీలు కాపాడుతండి అయ్యా. తండ్రి గర్భంతో ఉన్న ప్రతి సహోదరికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. బాలింతరాలు దీవించినైనా ఆయా వృద్ధుల్ని విధవరాలను బట్టి స్తోత్రాలు. మీరు క్షేమం దయచేయమని వేడుకొనచ్చు. చంటి బిడ్డలను ప్రభు, గర్భిణీలు బాలింతల్ని అయ్యే ఇదిగోనైనా ప్రభు ప్రతి ఒక్కరిని మీరు కాపాడి మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే నా తండ్రి మరి నీ చిత్తమును బట్టి అడుగుతున్నాను నాయన. కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి స్తోత్రాలు తండ్రి. వారికి మంచి ఆరోగ్యం దయచేయను. ఈ సేవా ఈ పరిచర్య కార్యక్రమం నీ ఆత్మశక్తి ద్వారా జరిగించునైనా స్తోత్రాలనైనా. నడిపిస్తున్న దైవజనులకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఏకీపిస్తున్న సహోదరు మనల్ని దీవించండి. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన సహోదరులు చంద్రశేఖరయ్య గారి కుటుంబాన్ని స్వస్థపరిచిన ఆరోగ్యం ఇవ్వండి. రమేష్ గారి పక్షవాతం నుంచి విడుదల దయచేయను. రాంబాబు గారు, అభిషేక్ గారు చేస్తున్న వ్యాపారాలు, ఉద్యోగాలు, వాళ్ళ కుటుంబాన్ని మీరు దీవించు తండ్రి. అయ్యా సాల్మన్ రాజు గారు మీరు దీవించు తండ్రి. వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచేయండి. వాళ్ళ కుటుంబం చుట్టూ మీరు కంచి వేయండి. వారి క్షేమం దయచేయండి. వారి పిల్లల భవిష్యత్తుని కట్టునైనా. యవన కాలంలో శోభ సిస్టర్, రూపా సిస్టర్, ఇదిగో చరణ్, సునీల్ ప్రభా, దేబోర సిస్టర్ కుమార్తె విషయమే, అయ్యా శాంతి గారి కుమారుడు శ్రీ చైతన్య విషయమే నేను నా సహోదరులు అందరూ ప్రభా ఆరోగ్యంగా ఉండాలి తండ్రి. ఇదిగో నాయన నీ మాటలు నిలబడాలి ప్రభు. తండ్రి వాళ్ళ కలిగిన ఆయుష్కాలం ప్రభా నీ పనిలో ఉండినట్లు ప్రభు మంచి ఆరోగ్యాన్ని భవిష్యత్తుని అనుగ్రహించమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి. స్తోత్రాలైనా. అలాగే నా తండ్రి ప్రభు నీ కృపను బట్టి అడుగుతున్నాను ఆయన. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి తండ్రి. మీరు కాపాడునైనా. అయా ప్రశాంతి కానీ మంజుల కానీ వాళ్ళ గర్భిణీ స్త్రీలుగా ఉంటున్నారు, బాలింతలుగా ఉంటుండగా వారిని దీవించనైనా. మెర్సీ గారిని, లక్ష్మీ సిస్టర్స్ ప్రతి ఒక్కరిని మీరు పేరు పైన దీవించండి ప్రభు. ఈ కార్యక్రమాన్ని సహకారులు మీరు ఆస్వాదించు ప్రభు. ఆ సహోదరుని పెద్దలకు మంచి ఆరోగ్యం దయచేతండి. వాళ్ళ కుటుంబాలు దీవించినైనా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించు తండ్రి. మీకే స్తోత్రాలైనా. అలాగే తండ్రి ప్రభా మరి నీ కృపలో నా తను ఇంకా ఎవరైతే బలహీన స్థితిలో ఉన్నారో సాలమ్మ కానీ, అర్నక్క కానీ, పావని యొక్క కుటుంబాన్ని, మెర్సీ గారిని ప్రభా, వెంకట గారి కుమారుని, రాజు గారిని ప్రభా, అయ్యా సూర్యప్రసాద్ గారిని ప్రభా, అనితక్క గారిని ప్రభా, ఇంకా రీసెంట్ ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన సహోదరుని ప్రభా, అయ్యా సురేష్ గారిని, ప్రభాకర్ గారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వాదం అయ్యగారిని, యూసెఫ్ అయ్యగారిని ప్రతి ఒక్కరిని పేరు పైన నేను స్తుతిస్తున్నాను. క్షేమం దయచేసి వారి కుటుంబాలు దీవించిన ఆరోగ్యాలు ఇవ్వండి. వాళ్ళ పిల్లల భవిష్యత్తును మీరు కట్టండి. ఈ పరిచర్యలో ఉన్నతంగా వాళ్ళ ఆత్మీయంగా వృద్ధి పొందినట్లు దీవించమని వేడుకుంటున్నాను నేను. అలాగే నడిపిస్తున్న దైవజన మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. వారి కుటుంబాన్ని వారు చేస్తున్న పనిని మీరు ఆశ్రయించండి. వారికి మీరు తోడునని మీ సన్నిధానం ఉంచమని వేడుకుంటున్నాను. అలాగే నేను వారి భార్యని దీవించు తండ్రి ప్రభు. వారి యొక్క దాంపత్య జీవితాన్ని దీవించండి. వాళ్ళ పిల్లలను దీవించండి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీరు ఆశ్రయించమని వేడుకుంటున్నాను. అలాగే నా తండ్రి నా ఆత్మీయతల విజయం గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయనైనా ప్రభు. తల్లి చేస్తున్న సేవా పరిచర్యని మీరు దీవించండి. తన వారిని మీరు ఆశీర్వదించండి ప్రభా. మీ కృపచేత వారిని నడిపించి మీరు మహిమ పొందుకోమని వేడుకుంటున్నానైనా. అలాగే నా తండ్రి ప్రభా అయ్యా యెరూషలేము క్షేమం కొరకు కూడా మొరపెడుతున్నాను. అయ్యా క్షేమం దయచేసే దేవుడు మీరు మాత్రమే నాన్న. క్షేమము రక్షణ అనుగ్రహించండి. వాళ్ళ మనోనేత్రాలు తెరవమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. అలాగే తండ్రి నన్ను నీ పాసన సమర్పిస్తున్నాను తండ్రి. నేడు నన్ను నా కుటుంబానికి ఇచ్చి నీ ధన్యతను బట్టి స్తుతిస్తూ తండ్రి నా భర్తను బట్టి స్తోత్రాలు. నా భర్తకు ప్రభా ఆయుష్నివ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. గడిచిన దాని సంవత్సరాలు మీరు కాపాడి ఈ నూతన సంవత్సరాన్ని గురించి మీ దయా కిరీటం ధరింపచేసినందుకు స్తోత్రాలు. మరింతగా ఆశీర్వదించునైనా. నీ సేవలో నమ్మకస్తులుగా మరణం వరకు యథార్థంగా అపోస్తలుని పౌలు లాంటి జీవితం తనకు అనుగ్రహించునైనా. ప్రభా నా తండ్రి నా కుమార్తె పట్ల మీ కృప చూపించండి.
నా ఇంటి వారిని మీరు ఆశ్రయించండి, సమాధానపరచండి. నన్ను నీ పాదాలు సమర్పిస్తున్నాను. మీరు నాకు అనుగ్రహించి నీ పరిచర్యను బట్టి స్తోత్రాలు. నీ పరిచయం నమ్మకంగా నడిపించినాను ప్రభా. మీ సన్నిధానంతో నడిపించండి అయ్యా. మీరు మార్పు లేని దేవుడు, నా బ్రతుకును మీరు దీవించి మీ నామానికి మహిమకరంగా నడిపించమని వేడుకొనుచు అయ్యా. పరిచర్యలు నమ్మకస్తులుగా మీ దేవులకు అతన్ని నడిపించండి. మరి మా పట్ల మీ చిత్తం ఏమవుతుందో అదే నెరవేర్చి నా కుటుంబంలో మీరు దీవించి మీరు నడిపించి మీరు మహిమ పొందుకోమని వేడుకొంచు. నేను కనపరుస్తూ మహిమపరుస్తూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం కన తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనములు.